నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మండలంలో కేంద్ర బృందం పర్యటన. హాఫ్పేట వద్ద దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన అధికారులు. కొలకలూరులో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ. లంక గ్రామాల్లో వరద బాధితులకు రెయిన్బో ట్రస్ట్ చేయూత. దాతలతో కలిసి బాధితులకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. కొలకలూరు గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కౌండిన్య యూత్ అలాగే కమిటీ పెద్దల ఆధ్వర్యంలో చేపట్టిన అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు ఎంపీటీసీ 1 వీరమల్లు కార్తికేయ, చింత శివనాగరాజు, చింత నాగమల్లేశ్వరరావు, పంది రాంబాబు, చింత రాజశేఖర్, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, పంది వెంకటేశ్వరరావు, నల్లగొర్ల శ్రీను గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తెనాలి మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. హాఫ్పేట వద్ద పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తెనాలి మండలం హాఫ్పేట గ్రామంలో గురువారం ఉదయం కేంద్ర బృందం పర్యటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. హాఫ్పేటలో ముంపుకు గురైన పొలాలను వారు పరిశీలించి స్థానిక రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంట వివరాలను ఏడీఏ ఎల్ ఉషారాణి అధికారులకు వివరించారు. ఇక్కడ పరిస్థితులను కేంద్ర దృష్టికి తీసుకువెళతామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హాఫ్పేట వద్ద 1450 నుండి 1600 ఎకరాల పంట నష్టం జరిగిందని తెలిపారు. కేంద్ర బృందం పరిశీలన చేసి ఇక్కడ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆమె తెలిపారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందుతుందని చెప్పారు. అట్లాగే పొలాల్లో నీరు తగ్గిన సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు. ఈరోజు మన ఈ హాఫ్పేట గ్రామంలో ఉన్నటువంటి 1450 నుండి 1600 ఎకరాల దాకా ఉన్నటువంటి పంట నష్టాన్ని చూడటానికి, అలాగే మనకి పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పర్యటించడానికి, అందులో భాగంగానే మన హాఫ్పేట దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వివిధ గ్రామాల్లో పర్యటించి ఈ యొక్క పంట నష్ట తీవ్రతను సెంట్రల్ గవర్నమెంట్కి తెలియచేయాలని వచ్చారు. అలాగే వారు రైతులతో కూడా చర్చించారు. కనుక రైతు సోదరులందరూ కూడా త్వరలో పంట నష్టం అనేది ప్రభుత్వం ద్వారా మన అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. కాబట్టి ఇక మిగిలినటువంటి ఈ కాలాన్ని రబీలో త్వరగా పంటను వేసుకోవటానికి సంసిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి వరి 45 రోజుల నుంచి 60 రోజుల పరిధిలో ఉన్నటువంటి వరి ఎక్కడైతే నీళ్లు బయటికి వెళ్ళిపోయి కొంత బాగున్నాయి అని అనుకుంటామో దానికి 45-013 మల్టీకే 1 కేజీ, అలాగే కార్బండిజం 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు, అలాగే క్లోరిపైరిఫాస్ ఏదన్నా పురుగు తగులుతుంది అని అనుమానం ఉన్నా, పురుగు తగిలింది అని గమనించిన 50 EC 300 ml వీటన్నిటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. దీనికంటే ముందుగా కానీ దీని తర్వాత కానీ 1-2 రోజులు ముందుగా కానీ 1-2 రోజుల తర్వాత కానీ యూరియా 20 నుండి 30 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ 15 నుంచి 20 కేజీల చొప్పున 1 ఎకరానికి చల్లుకోవాలి, బ్రాడ్కాస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కొంతవరకు మిగిలి ఉన్న పంటను మనం కాపాడుకొని ఎంతో కొంత
దిగుబడిని మనం తీసుకోవచ్చు. కనుక రైతు సోదరులందరూ దీన్ని గమనించి వెంటనే ఈ చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలకు తమ వంతు సహకారం అందించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ సహకారంతో డాక్టర్ జీవనలత నేతృత్వంలో ఈపూరు లంక గ్రామస్తులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకునే విధంగా అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత అన్నారు. వరద ముంపుకు గురైన ఈపూర్ లంక గ్రామస్తులకు సుమారు 200 కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న బాధితులకు తమ వంతు సహకారం అందించేందుకు అమెరికాకు చెందిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ తమను సంప్రదించిందని జీవన్లత తెలిపారు. వారి ద్వారా ఈపూర్ లంక గ్రామంలో బాధితులకు బియ్యం, మినపపప్పు, వంట నూనె, పంచదార, రవ్వ తదితర నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ వారు తమ ద్వారా ఈ కార్యక్రమం చేయించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో రెయిన్బో ట్రస్ట్ సభ్యులు వరలక్ష్మి, సృజన, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మన అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జీవన్లత, రెయిన్బో ట్రస్ట్ ఫౌండర్ని. నేను మా రెయిన్బో ట్రస్ట్ సభ్యుల ద్వారా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన వరదలు, వర్షాల కారణంగా అనేక లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వాటికి సహాయం చేయడానికి ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. మమ్మల్ని రెయిన్బో ట్రస్ట్ వారిని ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ వారు అమెరికా నుంచి సంప్రదించారు. ఒక విలేజ్ మొత్తం కూడాను కావాల్సిన గ్రాసరీస్ కిట్స్ ఇద్దామని చెప్పేసి అలా సంప్రదించినప్పుడు మేము ఎంక్వైరీ చేసి ఈపూర్ లంకను సెలెక్ట్ చేశాము. ఈపూర్ లంకలో ఉన్న ప్రతి ఇంటికి కూడాను ఒక కిట్టు, అంటే వెచ్చాల కిట్ ఇస్తున్నాము. అందులో 5 కేజీల రైసు, 1 కేజీ పంచదార, 1 కేజీ గోధుమ పిండి, కందిపప్పు 1 కేజీ, మినపప్పు 1 కేజీ, అవే కాకుండా కారం, పసుపు, ఒక 1 లీటర్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇస్తున్నాము. సో మమ్మల్ని నమ్మి ఈ ఈపూర్ లంక వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన ఆల్బెనీ ఆంధ్ర అసోసియేషన్ వారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మాకిచ్చి మా సహాయాన్ని వినియోగించుకున్నందుకు ఈవెన్ గ్రామ ప్రజలు, ఈపూర్ లంక గ్రామ ప్రజలకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మాకెంతో సహకరిస్తున్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణంలోని రామలింగేశ్వరపేటలో గత 5 రోజులుగా జరుగుతున్న గణేష్ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా లడ్డూ వేలంపాట నిర్వహించి భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. స్థానిక 15వ వార్డులోని రామలింగేశ్వరపేట పుట్టారాఘవ రైస్ మిల్ వద్ద 17వ గణేష్ మహోత్సవాలు ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. గణేష్ మహోత్సవాలను 5 రోజుల పాటు ఇక్కడ నిర్వహించగా స్వామివారికి విశేష పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పలువురు నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. బుధవారం సాయంత్రం స్వామివారి లడ్డు వేలంపాట నిర్వహించగా దుడ్డెంపూడి నాగరాజు, మైల నాగరాజు 1,21,000 రూపాయలకు పాడుకున్నారు. మరో 2 లడ్డూలను, ఒకటి కేశంశెట్టి బాలాజీ 75,000కు, బుక్యా జగ్గారావు 75,000కు పాడారు. అనంతరం భారీ ఊరేగింపుగా గణనాథుడి నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరావు, ముత్తంశెట్టి గోపాలరావు, ముత్తంశెట్టి శ్రీను, కేశంశెట్టి బాలాజీ, పెదకొండయ్య, పేరం సంజీవ్ రెడ్డి, ముక్తేశ్వరరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. 20 గ్రాములు ఎండు ఉంది, 20 గ్రాములు 15,000, ఒక్కసారి 15,000, 22,000, 22,000, 11 నెలలకి డబ్బులు ఇవ్వాలయ్యా. అదొకటి గుర్తుపెట్టుకోండి అయ్యా. 11 నెలలకి డబ్బులు ఇవ్వాలయ్యా. 21,000, 22,000 కేశంశెట్టి బాలాజీరావు గారి పాట, 22,000 చింతల గోపి, 22,000. రామలింగేశ్వరపేట పుట్టారావ రైస్ మిల్ సెంటర్లో 17 సంవత్సరాల నుంచి, గత 17 సంవత్సరాల నుంచి ఎంతో వినాయక చవితి 5 రోజులు కూడా పూజా కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు, ఎన్నో పోలాటాలు,
ఈ భజన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. 5 రోజులు కూడా నిత్య కళ్యాణంగా 5 రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తుంటాం. ఈ డబ్బంతా కూడా మాకు ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క దాతకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్క ఇచ్చే దాతలు ఈ డబ్బులతోటి మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ డబ్బులు ఇచ్చిన దాతలందరూ కూడా వ్యాపారమైనా రైతులైనా ఏ పని చేసుకుంటున్నా ఆ భగవంతుడు చల్లగా సక్రంగా ఆరోగ్యంగా ఇంతకింత అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రామలింగేశ్వరపేట పుట్టారాగి రైస్ మిల్ సెంటర్లో వరుసగా 3వసారి వినాయక చవితి లడ్డు పాడుకున్నాము. మా దుడ్డింపూడి నాగరాజు, నేను మైలా నాగరాజు మా బామ్మర్ది. వినాయకుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుంటూరు కోటేశ్వరరావు గారు ఈ వినాయక చవితికి చాలా కష్టపడి, అతను గోపి వాళ్ళ కుమారుడు కోటేశ్వరరావు గారు చాలా కష్టపడుతున్నారు. ఆ వంతులో భాగంగా మేము కూడా వృథా సాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము మాకంతు కృషి వినాయక చవితికి గుండెబాయి సెంటర్కి అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మానవీయ విలువలపై, కుటుంబ బంధాలపై మాత్రమే లఘు చిత్రాలను నిర్మిస్తున్నామని స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు అన్నారు. గురువారం స్వరలయ వేదిక కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలో పడిపోతున్న మానవ విలువలపైన, అలాగే దూరం అవుతున్న కుటుంబ సంబంధాల వ్యవస్థ బలపడుతున్న నేపథ్యంలో స్వరలయ స్టూడియోస్ ఆధ్వర్యంలో సమాజ చైతన్య దిశగా మానవీయ విలువలపైన, కుటుంబ బంధాలపైన లఘు చిత్రాలు నిర్మిస్తున్నట్టు స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజ్ చెప్పారు. గురువారం ఉదయం స్వరలయ వేదిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లఘు చిత్రాల ఫోటోల గురించి సాయి లక్కరాజ్ తెలియజేశారు. యూట్యూబ్లో స్వరలయ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని లఘు చిత్రాలను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ని యూట్యూబ్ ద్వారా పోస్టు చేసి ఆ పోస్టు స్క్రీన్ షాట్ని 9849421908కి మీ పేరు, మొబైల్ నెంబర్ను తెలియచేయాలని అన్నారు. ఉత్తమ సూచన, అభిప్రాయం తెలియజేసిన ముగ్గురికి గృహోపకరణ వస్తువులు వచ్చే నెల కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందని సాయి లక్కరాజ్ తెలిపారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించినట్లు ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 ఏళ్ళైంది. స్వరలయ వేదిక, లాఫింగ్ క్లబ్, తెలుగు భాషోద్యమ సమితి, స్పందన, ఈ అన్ని కార్యక్రమాలు 510 పైగా ఇంతవరకు నిర్వహించాము. దేశ విదేశాల్లో కూడా స్వరలయ వేదికి మంచి ఖ్యాతి రావడానికి కారణభూతులైన అందరికీ కూడా నమస్కారం. ఈ నేపథ్యంలో స్వరలయ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయాలనే ఆలోచనలో ఫిల్మ్ ఛాంబర్ చేరడం జరిగింది. ఈ లోపల కొన్ని లఘు చిత్రాలు చేద్దామని మిత్రుల ఆలోచనతో స్వరలయ స్టూడియోస్ అనే ఒక ఛానల్ని మేము 3 ఏళ్ల క్రితం ప్రారంభించాము. ఈ స్వరలయ స్టూడియోస్ ఛానల్ మీద ఆరోగ్యవంతమైన మానవతా విలువలకి, మానవీయ విలువలకి, కుటుంబ సంబంధాలకి పనికొచ్చే ఉపయోగపడే సినిమాలు తీయటం మొదలుపెట్టాము. గత సంవత్సరం జూలైలో నిర్ణయం అనే ఒక సినిమా తీసాము. అది 14 నెలల కాలంలో సుమారు 2000 మంది వీక్షించారు. అంతకుముందు సంవత్సరం కలియుగమా ఆకలియుగమా అనే ఒక సినిమా తీస్తే అది 50,000 పైచీలకు చూడటం జరిగింది. వారం రోజుల క్రితం అనురాగ బంధం అని తండ్రి కొడుకుల బంధాల మీద ఒక లఘు చిత్రాన్ని తీసాము. అది కేవలం 4 రోజుల్లోనే 2,000 పైబడి చూడటం జరిగింది. ఇంకా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఇవాళ మనం మర్చిపోతున్న ప్రేమలకి, ఆ బంధాలకి విలువలిచ్చే సినిమాలు తీస్తున్న మేము వారిని కూడా ఇందులో వీక్షకులుగా మార్చాలనే సదుద్దేశంతో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. ఈ పోటీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి స్వరలయ స్టూడియోస్ అని టైప్ చేసి అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు. 5 సినిమాల్లో ఏ సినిమా చూసినా పర్వాలేదు, లేదా అన్నీ చూసినా పర్వాలేదు. కామెంట్ పెట్టాలి. మీ కామెంట్ తెలుగు లేదా ఇంగ్లీష్ ఎలాగైనా పెట్టచ్చు. ఉత్తమ కామెంట్కి నగదు బహుమతులు, విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఇది మహిళా మనులకు మాత్రమే ఈ పోటీ, ఇతరులకు ప్రవేశం లేదు. ఏమనుకోవద్దు. ఎందుకంటే మహిళా మనులకి ఈ మన కుటుంబం ఒక ఇల్లాలు చదువు, ఇంటికి వెలుగు. ఇల్లాలు కనుక సపోర్టివ్గా ఉంటే ఇంటికి సంబంధించిన అన్ని బంధాలు నిలబడతాయనే ఉద్దేశంతో, ఆడవాళ్ళు మాత్రం చూడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ పోటీకి చిన్న 1 నిమిషంలో చెప్తాను. స్వరలయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా 5 లఘు చిత్రాల్లో ఏ చిత్రాన్నైనా
మనం చూసి దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మా మొబైల్ నెంబర్కి 9849421908 మరొకసారి నెంబర్ చెబుతున్నాను 98 494 21 908 దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు మీ ఫోన్ నెంబరు మాకు పంపించిన యెడల ఉత్తమమైన కామెంట్ 3 కామెంట్లకి మేము గృహోపకరణ వస్తువులు విలువైనవి ఇస్తున్నాము. గతంలో కూడా మా 500 ప్రోగ్రాం అప్పుడు సమయపాలన పాటించిన వాళ్ళకి మిక్సీ, గ్రైండరు, జ్యూస్ మేకర్ కూడా ఇచ్చాము. కేవలం సమయానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇది కేవలం ఒక క్రమశిక్షణ అలవాటు చేయడం కోసం సభలకి మేము పెట్టిన కార్యక్రమం. ఈరోజు అయితే ఈ ఛానల్ చూసి వాళ్ళ స్పందన స్పష్టంగా తెలియజేస్తే మరింత మేము మెరుగుదిద్దుకొని ఇంకా చక్కటి సాయి గారు చెప్పినట్టు ఈ స్వర్లయ స్టూడియోస్ ద్వారా నిర్మించిన లఘు చిత్రాలు మహిళలకే ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే ఒక కుటుంబం సమిష్టిగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా, వారి గుర్తింపు రావాలన్నా కానీ మహిళ ప్రధాన పాత్ర. మహిళే కంప్లీట్గా అని చెప్పట్లేదు, మహిళ ప్రధాన పాత్ర. అట్లాంటి మహిళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే కొంతమంది మహిళలు ఎట్లా ఉంటారంటే అటా ఇటా 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 అనుకుంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి మంచి లఘు చిత్రాలు చూస్తే వారు నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరని చెప్పి మా లఘు చిత్రాలు నిరూపిస్తాయి. అది వాళ్ళు ఇచ్చే కామెంట్లు తెలుస్తుంది అనమాట. అంటే ఆ కామెంట్ వాళ్ళు ఎందుకు పెట్టమన్నామంటే మీరు ఈ నిర్ణయం ఎటు తీసుకున్నారు, ప్లస్ తీసుకున్నారా మైనస్ తీసుకున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఈ లఘు చిత్రాల్లో చూడటం వలన వారు మరింత అభివృద్ధి చెంది వారి కుటుంబాన్ని కూడా మరింత సమిష్టిగా ఉంచగలని కోరుకుంటూ. స్వరలయ స్టూడియోస్ స్థాపించి 26 సంవత్సరాలైంది. లక్కరాజు గారు ఇప్పుడే చెప్పారు. ఆ స్వరలయ వేదిక, ఆ తర్వాత ఈ స్వరలయ ప్రొడక్షన్ అని చెప్పేసి ఈ మన నిర్మాతల మండలిలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తర్వాత ఏమో ఇప్పుడు కొత్తగా స్వరలయ స్టూడియోస్ అని చెప్పేసి ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒకటి స్థాపించడం మొదలైంది. ఇందులో మొదలైన దగ్గర నుంచి ఒక 5 లఘు చిత్రాలు తీసాము. నిర్మాత, దర్శకత్వం, రచన, స్క్రీన్ ప్లే అన్నీ సాయి గారు నిర్వహిస్తున్నారు. తర్వాత నేను అందులో ఒక ఆదర్శం అనే ఒక దీనిలో చిన్న పాత్ర వేశాను. ఇందులో కూడా వారి ప్రోత్సాహంతో ఇంకొక చిన్న పాత్ర వేయడం జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ పుస్తక వ్యాపార సంస్థ శ్రీ లలిత అండ్ కో ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల హైస్కూల్లో గురువారం సాయంత్రం జరిగిన ఉపాధ్యాయులకు చిరు సత్కార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా పుస్తక వ్యాపార రంగంలో అనుభవం కలిగిన శ్రీ లలిత అండ్ కో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కొడవగంటి సుబ్రహ్మణ్యం, పోతావజుల పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు శాఖమూరి రాజ్యలక్ష్మి, గంటా సంధ్యారాణి, వక్కలగడ్డ వెంకట రాజ్యలక్ష్మి, చిమిరాల లక్ష్మీప్రియ, వంగివరపు పావని, గన్నవరపు నాగవేణి తదితరులను ఘనంగా సత్కరించారు. రాజేశ్వరి, కమలేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తన దగ్గర పుస్తకాలు కానీ స్టేషనరీ కానీ కొనుక్కున్న విద్యార్థులందరూ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు 6 దశాబ్దాలుగా వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఈ సంవత్సరం వాళ్ళ కుమారుడికి వాళ్ళ కోడలికి ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మనం ఈ రంగంలో స్థిరపడడానికి గురువుల ఆశీస్సులు, ఉపాధ్యాయుల ఆశీస్సులు పుష్కలంగా మనకు ఉండబట్టి మనం ఈ రంగంలో సుస్థిరంగా నిలబడ్డాము. వారికి ఏదైనా చేయాలనే తలంపుతో మరి ఒక వ్యక్తిగా తన వారికి సాధించి పెట్టింది ఏమిటి అని తనని తాను ప్రశ్నించుకొని సమాధానం కూడా తానే అయి ఆదర్శం చూపడం అనేది కొద్దిమంది మాత్రమే సాధ్యం కాదు. మరి ఆలోచనలు ఆదర్శము, ఆచరణలో వాడిని సాధ్యం చేసుకునే సమర్థత ఉన్న కుమారు మరి గుంటూరు జిల్లాలోని సుమారు 18-15 మండలాల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ గౌరవించాలి, సముచిత రీతిలో వారందరికీ సత్కారాన్ని అందించాలి. ఇంతమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ మరి ఎంతో ఉన్నత స్థానంలో వాళ్ళకి చూపెడుతున్న వీళ్ళందరినీ మనం గౌరవించుకునే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తన ఉన్న ఊరు తెనాలిలో మరి ముఖ్యంగా ఏదైతే
దొడ్డపల్లి నిందిరా బాలికల స్కూల్లో ముందు బాలికలు, ఎందుకంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతో వెళ్తున్నారు. ఒక బాలిక చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళిందంటే ఆ కుటుంబం అంతా ఉన్నత స్థితిలో ఉంటుంది. ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులకు సన్మానం చేయాలి. మార్గాన్ని చూపించేది గురువు. తండ్రి బాధ్యతల వహిస్తాడు, గురువు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మరి కబీర్ మనం చూసినట్లయితే మంచి కబీర్ గారు మరి ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావంటే ఏం చెప్పాడు? కనిపించినటువంటి దేవుడు కాదు, కనిపించేటువంటి గురువుకే నేను నమస్కారం చేయాలి. అంటే ఇద్దరు ఎదురు పడితే నువ్వు ఎవరికి మరి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తానని చెప్పి చెప్పాడు. అంటే గురువు లేనటువంటి శిష్యుడు ఉండడం. ఏకలవ్యుడు కూడా ఏం చేశాడు? గురువు యొక్క ప్రతిమను పెట్టుకొని అతను సాధన చేశాడు. ద్రోణాచార్యుని యొక్క ప్రతిమను తయారు చేసుకుని పెట్టుకొని విద్యను అభ్యసించాడు. మీరు చెప్పేటువంటి పాఠాలకు మేము మీ చేతిలో కావాల్సిన పుస్తకాన్ని మేము మీకు అందిస్తాం. అంటే లెర్నింగ్ అంటే ఈజీ లెర్నింగ్ మెటీరియల్ని మేము మీకు అందజేస్తాం, మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఈరోజు మీ స్కూల్ని ఎంపిక చేసుకొని మరి మీకు ఈ గురువు మీకు చదువు చెప్పేటువంటి గురువులకి మీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ మీ తరఫున వారు సత్కరించుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు. కాబట్టి మీరు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత చక్కగా మంచి అన్ని రంగాలంటే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. చదువుకుంటే చదువు ఒక ఉద్యోగం కోసమే కాదు, అన్ని రంగాల్లో కూడా మరి మనం నిలకడగా నిర్భయంగా ఉండాలంటే చదువు అనేది చాలా అవసరం. కాబట్టి జీవితం చాలా చిన్నది, ఇది సో లిటిల్. ఇటువంటి జీవితంలో మనం బాధలతోటి కన్నీళ్లతోటి మరి నింపేయకుండా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించాలి. తర్వాత ఇంకోటి మనకు తెలియనప్పుడు ఎంతో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో టీచర్లది ప్రముఖ పాత్ర. కాబట్టి ఆ టీచర్లను గౌరవించడంలో మా బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం మేము. ఈ టీచర్స్కి గౌరవించడం అనేది మా బాధ్యతగా తరలించి ఈ సంవత్సరము 60 ఏళ్ళు నిండిన కారణంగా ఈ దొడ్డపల్లి ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో టీచర్స్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పట్టణంలోని చెంచుపేటలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హై స్కూల్ రోడ్లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో తృతీయ గణేష మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 5 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రాత్రి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో భక్తిపూర్వకంగా నృత్య ప్రదర్శనలు చేశారు. స్థానిక ప్రజలు తరలివచ్చి కార్యక్రమాలను తిలకించారు. అనంతరం నిర్వాహకులు వారికి జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో నాగసరపు కృష్ణ, మారుతీరాం, శిరసాని సురేంద్ర, నాగసరపు గణేష్, కొండపనేని అరుణ, నర్రా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శివో మే అస్తు సదా శివో తక్కిట చెట్టు తక్కిట చెట్టు తక్కిట తరగడదాం తక్కిట చెన్ను తక్కిట చెన్ను తక్కిట తరగడదాం అరం త్రిపుర భంజన మనం తకుట కంకణ మకండదయమం తరగితం విరించి సుర సంహతి పురంధర విచింతిత పదం తరుణ జన్ జై గణేష. గత 3 సంవత్సరాల నుంచి చెంచుపేటలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో యువతులు అందరూ కూడా భారతీయ సంస్కృతి హిందూ పద్ధతిలో ఇక్కడ మంచిగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భరతనాట్యము మిగతా ఇలాంటి భారతీయ పద్ధతిలో ఉన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం 9 రోజులు నవరాత్రులు పూర్తిగా 9 రోజులు చేస్తూ పొద్దున సాయంత్రం అందరికీ ప్రసాదాలు పంపిణీలు చేస్తూ బాగా మంచి మన భారతీయ విలువల్ని పెంపొందించేలాగా ఇక్కడ యువకులు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 15 ఆదివారం నిమజ్జనం జరుగుతున్నది. 14 అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై గణేష, జై జై గణేష. చెంచుపేట కోనస స్కూల్ దగ్గర రేపు శనివారం
అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకి. ఆదివారం వినాయక నిమజ్జనం, అందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా. వరద బాధితులకు మెడికల్ క్యాంపుల ద్వారా ఉచితంగా మందులు అందించే విధంగా తెనాలి రెయిన్బో ట్రస్ట్ ముందుకు వచ్చింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ సహకారంతో కొల్లూరు ఆసుపత్రికి 15,000 రూపాయల మందులను ఇక్కడి నుండి పంపించారు. తెనాలి రెయిన్బో ట్రస్టు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ సంయుక్త ఆధ్వర్యంలో కొల్లూరు మండలంలో వరద బాధితులకు అందించేందుకు గాను మందులను గురువారం వైద్యాధికారులకు అందజేశారు. స్థానిక ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ క్లినిక్ నుండి ఈ మందులను ప్రత్యేక వాహనంలో కొల్లూరుకు తరలించారు. ఈ సందర్భంగా రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ వరద ముప్పుకు గురైన లంక గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వైద్య శిబిరాలకు అవసరమైన మందులను రెయిన్బో ట్రస్టు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ సంయుక్త ఆధ్వర్యంలో సమకూర్చడం జరిగిందని చెప్పారు. వీటిని కొల్లూరులో మెడికల్ ఆఫీసర్కు అందజేసేందుకు తెనాలి నుండి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, సృజన, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరద కారణంగా ముంపుకు గురైన లంక గ్రామాల్లో కొల్లూరు, వెలటూరు మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నారు. దీన్ని మేము రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వారితో డిస్కస్ చేసినప్పుడు వారు 10,000 అమౌంట్ ఈ మెడిసిన్స్ నిమిత్తం పంపించి ఉన్నారు. అవే కాకుండా మేము మా వైపు నుంచి 5,000 వేసుకుని ఒక 15,000 మెడిసిన్స్ కొల్లూరులో జరిగే మెడికల్ క్యాంప్స్కి ఇవ్వడానికి వెళ్తున్నాము. ఇవన్నీ కూడా మేము కొల్లూరులో ఉన్న ఎంఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో దట్ ఆవిడ కావాల్సిన మెడికల్ క్యాంప్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ రకంగా రెయిన్బో ట్రస్ట్ నుంచి మాకు సహాయం చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తెనాలిలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని 2 టౌన్ సిఐ ఎండి నిసార్ బాషా తెలిపారు. గురువారం ఆయన తెనాలి 2 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. తెనాలి 2 టౌన్ సిఐగా నియమితులైన ఎండి నిసార్ బాషా గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సిఐగా పనిచేసిన సుధాకర్రావు ఇటీవల సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం వీఆర్లో ఉన్న నిసార్ బాషా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి 2 టౌన్ సిఐగా నియమితులై ఉదయం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ నిసార్ బాషా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని శావల్యాపురం, తెనాలి 1 టౌన్, నాగార్జున సాగర్, నరసరావుపేట స్టేషన్లో ఎస్ఐగా తాను విధులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అనంతరం సిఐగా పదోన్నతి పొంది సిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పనిచేయడంతో పాటు గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ విభాగంలో తర్వాత ప్రతిపాడులో సేవలందించినట్లు ఆయన తెలియజేశారు. తెనాల్లో ప్రధాన సమస్యల పరిష్కారంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశానుసారం శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈరోజు తెనాలి పట్టణ 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి నేను రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు నేను యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సావల్యాపురం, తెనాలి 1 టౌన్, తర్వాత నాగార్జున సాగర్, నరసరావుపేట ఏరియాలలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత అదే సిఐగా సిఐడి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసి గుంటూరు టౌన్లోని ఈస్ట్ ట్రాఫిక్లో పనిచేసి తర్వాత పత్తిపాడు, ఆ తర్వాత ఇక్కడికి తెనాలి 2 టౌన్ సిఐగా రావడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం వాళ్ళ సూచన మేరకు జాగ్రత్తగా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ఎక్కడ తావివ్వకుండా జాగ్రత్తగా చేస్తానని తెనాలి ప్రజలకు మాటిస్తున్నాను. అలాగే టౌన్లో అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే మహిళల పట్ల ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 2 లక్షల వరకు రైతుల రుణాలను కూటమి ప్రభుత్వం మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు జెట్టి బాలరాజు డిమాండ్ చేశారు. భూ యజమానులకు సంబంధం లేకుండా సాగుదారులకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని కోరారు. ఆగస్టు 30-31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు అలాగే కృష్ణమ్మ వరదలతో దుగ్గిరాల మండలంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టపరిహారం సమగ్రంగా సర్వే చేయాలని కోరుతూ గురువారం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తుమ్మపూడి గ్రామ సచివాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ వాణిజ్య, ఉద్యానవన పంటలకు ₹1,00,000 వరకు, వరి తదితర పంటలకు ఎకరానికి 30,000 మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 20,000ను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, రైతులు, కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 30వ తారీఖు నుంచి కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతినిపోయినాయి. వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే గుర్తించి నష్టపోయిన పంటలకి అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, అలాగే భూయాజమాన్యంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ క్రాప్ కూడా చేయాలని చెప్పేసి, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం భూయాజమాన్యాలకు సంబంధం లేకుండా సాగుదారులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు మేము ఒక వింతపత్రం సచివాలయం కార్యదర్శి గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ ప్రాంతంలో తుమ్మపూడి గ్రామంలో ఒక 25 ఎకరాలు భూమి పంటలు నష్టపోయాయి. వ్యవసాయానికి నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే మరి ఈరోజు కౌలు రైతు కార్డు వచ్చిన వాళ్ళకి కౌలు రైతుకు రాస్తున్నారు. కౌలు రైతు కార్డు రాకపోయినా ఈ క్రాప్ బుకింగ్కి అందరికీ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మరి బ్యాంకుల ద్వారా రుణాలు 2 లక్షలు రద్దు చేయాలని, అలాగే మరి కౌలు రైతులు వాళ్ళ టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ 10,000 ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండలంలో కేంద్ర బృందం పర్యటన. హఫ్పేట వద్ద దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన అధికారులు. కొలకలూరులో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ. లంక గ్రామాల్లో వరద బాధితులకు రెయిన్బో ట్రస్ట్ చేయూత. దాతలతో కలిసి బాధితులకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.